ఆ దేవుడు దిగొచ్చి అరే బాబు కులాలనేటి లేవురా మనుషులంతా ఒకటేరా అని చెప్తే అట్లా చెప్పిన దేవుణ్ణి కూడా ఒక్కటే దెబ్బకు చంపేసి ఆ దేవునికి రాక్షసుని పేరోటి పెట్టి ప్రతి ఏడాది దాన కార్యం చేస్తారు కావచ్చి మనుషులు. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చెండాలుండేటి సరి భూమి ఒకటే అని అన్నమయ్య కీర్తనలు రాసిన జాగా తిరుపతిలా ఎసోంటి పనులు చేసిండ్రో చూడుండ్రి. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే మనుషులంతా ఒక్కటే అన్నట్టు అన్నమయ్య కీర్తనలు రాసిన తిరుపతిలా ఓ మనిషికి ఎంతటి అవమానం జరిగిందో చూడుండ్రి. ఓ దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ కుర్చీల మీద కూర్చోవద్దని ఇగో ఇట్లా కింద కూర్చొని పని చేసుకునే తట్టి చేసిండ్రు. ఇది దళితులను కాదు అందరూ సమానమని చెప్పిన అన్నమయ్యనే అవమానించినట్టు కాదా? శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డైరీ టెక్నాలజీ అనే కాలేజీలా రవివర్మ అనే గీ అన్న అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడట. మరి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గానికి ఏం తెలివి ఉన్నదో, వాడు ఎట్లా ప్రిన్సిపల్ అయిండో, వాడు పుస్తకాలు ఏం చదివిండో, సమాజాన్ని ఏం చదివిండో కానీ రవివర్మది తక్కువ కులమని వాని ముంగట కుర్చీలో కూర్చోవద్దన్నట్టు చేసిండట. కొన్నొద్దులు సెలవులు తీసుకొని మళ్ళీ కాలేజీకి వచ్చి చూస్తే తన కుర్చీలు టేబుల్లు లేవట. ప్రింటరు కంప్యూటరు కాగితాలు షెల్లా చెదురుగా పడేసిండ్రట. ఎందుకు ఇట్లా అయిందని అడిగితే సమాధానం చెప్పలేదట. రవివర్మ అన్న వీసీని కలిసి నేను దళితుణ్ణి కాబట్టి కుర్చీలు టేబుల్ తీసేసి అవమానం పాలు చేస్తున్నారని చెప్పిండట. ఇంకేమున్నది వీసీ వచ్చి చూసి ప్రిన్సిపాల్కు ఫోన్ చేస్తే వీసీతో కూడా సరిగ్గా మాట్లాడలేదట. అంటే చూడుండ్రి వాని తలపొగరు. మనుషులను కులాలను బట్టి తక్కువ చూసే బల్బ్ ఎట్లున్నదో అసొంటి సమాజం గురించి తెలియని సామాజిక జ్ఞానం లేని దద్దమ్మ ప్రిన్సిపల్ గారిని సస్పెండ్ చేయాలని అంటుర్రు దళిత సంఘాలోళ్ళు. ఎంత చదువుకున్నా ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా ఇట్లా కులాన్ని బట్టి అవమానం పాలు చేసుడు ఈ దేశంలో ఇంకా పోకపోనందుకు సిగ్గుపడాలి అని అంటుర్రు. ఈ దేశంలో నుంచి కులాన్ని తీసేసుడు ఆ దేవునితోని కూడా కాదు, ఇసొంటి ప్రిన్సిపల్స్ ఉన్నంత కాలం అని అనుకుంటా పొట్టు పొట్టు తిడుతున్నారు. ఇట్లా చేసిన ప్రిన్సిపల్ గాని ముచ్చటెరికైన జనాలంతా. గొర్రె బుద్ధి అని ఎందుకు అంటారా ఎరికైనా? ఎందుకంటే ఒక గొర్రె పోయి బాయిల దునికితే దాని ఎంబటి ఉన్న గొర్రెలు మొత్తం పోయి బాయిల దునుకుతాయి. అందుకే గొర్రెలను తక్కువ చేసినట్టు మాట్లాడతారు. కానీ కాలం మారింది కదా, గొర్రెలు కూడా తెలివికి వచ్చినాయి. మాకు న్యాయం చేయుండ్రని ధర్నాకు దిగినాయి. చూడుండ్రి ఎట్లున్నదో గొర్రెల కొట్లాట. వర్ధిల్లాలి గొర్రెల మేకల ఐక్యత, న్యాయం చేయాలి గొర్రె మేకలకు వెంటనే, సప్లై చేయాలి నట్టల మందు, గొర్రెల మేకలకు తక్షణమే అని నోరుంటే మొత్తుకునేటిగా వచ్చి మూగజీవాలు గొల్ల కుర్మలంతా కలిసి ఏకంగా గాంధీ భవన్ కు గొర్రెలను మేకలను తోలుకొని వచ్చిండ్రు. దీంతోని గాంధీ భవన్ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పరిశాన్ అయినరట. ఒరక్కో గొర్రెలు మేకలు ధర్నా చేసుడేంద్రో అని ఇచ్చంతరంగా చూసిండ్రట. ఎందుకు ఇట్లా చేస్తున్నారే అన్నా అనంటే ఎన్నికల ముందు మాకు సంపూర్ణంగా గొర్రెల పంపిణీ చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు మాకు గొర్రె కాదు కదా, చిన్న పిల్ల కూడా దిక్కులేదు. అందుకే గాంధీ భవన్ కు గొర్రెలతో వచ్చినామని అంటుర్రు. ఇట్లా గొర్రెలను తోలుకొని వచ్చిన వాళ్ళు ఏకంగా గాంధీ భవన్లకే పోయేందుకు గదిలిండ్రు కానీ పోలీసులు ఆపుడుతోనే అక్కడనే కూర్చొని లొల్లి చేసిండ్రు. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లున్నదో చెప్పిండు. ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులైంది మీ సంగతి ఏంటని గొల్ల కుర్మలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు కాదు. గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మధ్యప్రదేశ్ సంగతి ఏంటని అడిగిందట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం సగం ఉన్నది. ఇదే ముచ్చట మీద దూదిమెట్ల బాలరాజు యాదవ్ అనే బీఆర్ఎస్ లీడర్ మాట్లాడుకుంటా ఏమన్నాడు ఈనుండ్రి. సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, ప్రజా పరిపాలన ఎవరైనా ఏం మాట్లాడచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గొర్రెలు మూగజీవాలు మాకు బీమా సౌకర్యం కల్పించాలని, మాకు నటల మందు ఇవ్వాలని, మా గొర్రె మూగజీవాలకు కనీసం మందులు ఇవ్వాలని ఆలోచన చేస్తే గొర్రెలు కూడా అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఏం చేయాలి? మనుషులే కాదు ఆఖరికి గొర్రెలను మేకలను కూడా అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇదేనా ప్రజాపాలన అన్నట్టు అడుగుతున్నాడు. మరి అరెస్ట్ చేసిన గొర్రెలు మేకలను ఏ జైలు వేస్తారో, వాటికి ఏం పెట్టి చేస్తారో, పోలీస్ రిమాండ్లు ఉంచుతారో ఏం చేస్తారో తెలియదు కానీ పోలీసులను చూస్తే మస్తు భయపడుతున్నాయి అట గొర్రెలు మేకలు. ఏందో ఏమో పోన్రి ఆ మూగజీవాల పరిస్థితి. జర సర్కార్ దీని మీద ఆలోచన చేస్తే బాగుండు. సార్లు జర సోచో కదా.